అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తూరు మండలం చెనగోలపాలెం గ్రామం. నేను గత కొంతకాలంగా సుమారు 6 నెలల నుంచి నేను ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను. నా భూమిని నేను రక్షించుకోవడానికి, నా భూమిని కాపాడుకోవడానికి అర్ధరేతుల్లో 1 గంటకి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఇక్కడే కాపలాగా ఉంటున్నాను. అన్నీ అయిపోయినాయి, సంతకాలు చేస్తారు, అన్నీ అయిపోయాయండి. ఒక సబ్ రిజిస్టర్ తంబోట మిగిలింది. అది ఏ క్షణం రిజిస్ట్రేషన్ అవుతుందో, అది ఏ క్షణం స్కాన్ చేస్తారో అర్థం కావట్లేదు. అయితే ఆల్మోస్ట్గా మొత్తం నా భూమిని ఈ ప్రభుత్వ అధికారులు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిపి, అంటే మన మాజీ మినిస్టర్ జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి, అలాగే భీమవరానికి చెందిన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, కొంతమంది బడా నాయకులు, రౌడీ షీటర్లు అందరూ కలిపి నా భూమికి ఒక దొంగ దస్తావేజ్ పెట్టి నా భూమిని కాజేయడంగా చూస్తున్నారు. అలాగే డాక్యుమెంట్ పెండింగ్లో ఉంది. దీని వెనకాల ఉన్న సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ గారు, అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా బాను గారు, ఇక్కడ వీళ్ళంతా కలిపి ఒక సినీ ఫక్కీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఎంత అన్యాయం అంటే, పట్టాదారు పాస్బుక్ అడంగల 1B అని నా పేరుగా సెక్రటరియట్లో ఎవరితోనో ఫోన్ చేయించుకుని ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు మన అంబేద్కర్ గారు ప్రోత్సాహంతో డిఐజీ మాధవి గారు మేనేజ్ చేసుకుని నా భూమికి ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టారు. వీళ్ళందరూ ఎందుకని ఇన్వాల్వ్ అయ్యి ఇంత అన్యాయంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. డైలీ ప్రతిరోజు రౌడీలు నా వెనకాల పడడం, నాకు వచ్చి వార్నింగ్ ఇవ్వటం. నేను ధైర్యంగా అయినా సరే ఇక్కడే ఉన్నాను. ఇప్పటివరకు నా భూమిని రక్షించుకునే ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు. అన్నీ అయిపోయినాయండి. స్కానింగ్ ఒకటే మిగిలింది. నా కుటుంబం 0 స్థాయికి వచ్చేసాం. మేము ఉన్నా లేకపోయినా ఒకటే, మేము చచ్చినా బతికినా ఒకటే. ఎందుకంటే ఆస్తులు నా కుటుంబ సభ్యుల కోసమే, నా తమ్ముళ్ళ కోసం, నా తమ్ముళ్ళ పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను ఈరోజు బతుకున్నాం. సర్వం కోల్పోతున్నప్పుడు ఉన్నా లేకపోయినా ఒకటే. మన ఏ స్టేట్లో జరిగిన విధంగా ఈ భూమి రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగిందండి. ఎవరికి ఎంత అసలు అతనేది 1 గంటకి 2 గంటకి వచ్చి రిజిస్టర్ చేసుకోవడం అసలు ఏ స్టేట్లో జరుగుతుంది చెప్పండి. అలా ఎవడుంటాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్గా, ఎవడు పడుకుంటాడు? గత 6 నెలల నుంచి నేను ఇక్కడే ఉండే ఆఫీస్లో పడుకునేప్పటికీ ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసి చాలా తెలివితేటలుగా, ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారా? కొంతమంది, నేను చెప్తున్నాను, దీని వెనకాల లేఖలు కూడా ఉన్నారు. అందరి పేర్లు కూడా నేను సెకండ్ వీడియోలో పెడతాను. ఇంకా ఫైనల్ చేసుకొచ్చినప్పుడు నేను తెగించి చెప్తున్నాను అన్నీ కూడా. దీని వెనకాల ఉన్నది మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ మాజీ మినిస్టర్ జోగి రమేష్ గారు, ప్రధాన రాజు శ్రీనివాస్ రెడ్డి, భీమవరానికి కొంతమంది రౌడీ షీటర్లు, ఈ మన రెవెన్యూ మినిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న ప్రభుత్వ రెవెన్యూ మినిస్టర్ సిసి గారు, అంబేద్కర్ గారు, ఐజీ అంబేద్కర్ గారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు, డిఐజీ మాధవి గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో నా భూమిని అక్రమంగా, అన్యాయంగా నా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఎవరికి ఇంత అన్యాయం జరగకూడదు. నేను మీడియా మిత్రులందరూ కూడా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నా వల్ల కాలేదు, నా భూమిని రక్షించుకోలేకపోయాను. నా చావుకి, మా కుటుంబ చావుకి ప్రధాన కారణం ఇక్కడ పనిచేస్తున్న వీరవల్లి సురేష్ గారు, జూనియర్ అసిస్టెంట్ బషీరా బాను గారు. వీళ్ళ చాలా దుర్మార్గంగా నా భూమి రిజిస్ట్రేషన్ చేస్తారండి. స్టిల్ ఇప్పుడైనా ఆపే అవకాశం ఉంది, ఎందుకంటే స్కాన్ అవ్వలేదు, అన్నీ అయిపోయినాయి, పార్టీ సంతకాలు అన్నీ అయిపోయినాయి. పాస్బుక్లు అడంగళ్ళు అన్నీ నా పేర్లు ఉన్నాయండి. ఉన్నప్పటికీ పట్టాదారు పాస్బుక్లు అడంగలు నా పేరు ఉన్నప్పటికీ నాకు తెలియకుండా, మేము సంతకాలు పెట్టకుండా ఎవరో అన్నోన్ పర్సన్తో సంతకాలు పెట్టించేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అవి స్కాన్ అయితే మ్యూటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ నొక్కగానే పేర్లు మారిపోతాయి, అడంగలు పేరు మారిపోతాయి. మారిన తెల్లారి సర్వం కోల్పోయినట్టే. అదే నిన్న చాలా గట్టిగా ప్రయత్నం చేశారు, నేను అడ్డుకోవడం జరిగింది. కానీ నా వల్ల కావట్లేదండి. నేను ఏం చేయాలో పరిస్థితులు ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కాక చావైనా బతుకైనా ఇక్కడే తెలుసుకుందామని చెప్పి 6 నెలలు ఇక్కడే ఉన్నాను. కానీ వీళ్ళ రౌడీయిజం ముందు, వీళ్ళ డబ్బు ముందు, వైఎస్ఆర్సీపీ బలం ముందు, వైఎస్ఆర్సీపీ నాయకుల బలం ముందు నేను గెలవలేకపోయానని చెప్పాలి. నా కుటుంబంతో ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం నా కుటుంబం అంతా మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం. మా చావుకి గల ప్రధాన కారణం ఇక్కడ పనిచేస్తున్న వీరవల్లి సురేష్, అలాగే జూనియర్ అసిస్టెంట్ బషీరా భాను గారు, డిఐజీ మాధవి గారు, వీరందరూ ప్రోద్బలంతో ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో అర్థం కాలేదండి. దయచేసి ఇప్పుడైనా మనసు మార్చుకుని నాకు నా కుటుంబాన్ని న్యాయం చేయండి. లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను ఇప్పటిదాకా శాంతియుతంగానే ఉన్నాను. సర్వం కోల్పోతున్నప్పుడు నా ప్రాణ త్యాగానికైనా నేను ఒడిగడతాను. నా చావుకి గల కారణం మీ అందరూ వస్తారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. దీనిపై ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయండి. నారా లోకేష్ గారి ఆఫీస్ నాకు ఫోన్ వచ్చింది శనివారం నాడు. దీనిపై ఎంక్వైరీ చేసి నేను ఎంక్వైరీ చేస్తాను. జాయింట్ కలెక్టర్ గారికి, మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం, ఎంక్వైరీ చేయకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏ స్టేట్లో ఎవరికి జరగని విధంగా నా భూమిని దోచేస్తున్నారు, నా భూమిని వేరే వాళ్ళకి రాసేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకసారి కలెక్టర్ గారు మీరు స్పందించుకోవడం చాలా ఆశ్చర్యకరం. యాజ్ పర్ రూల్ ప్రకారం, లా ప్రకారం నాకు అన్ని హక్కులు ఉన్నాయి. పట్టదారు పాస్బుక్ 1B అన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నారు? నిజంగా మీకు తెలిసి జరుగుతున్నాయని మాకు అనుమానం ఉంది. లేదంటే మీరు స్పందించాలి కదా. దయచేసి ఇప్పుడైనా మాకు న్యాయం చేయండి. లేని పక్షంలో నేను చెప్తున్నాను, నా చావుకి మీ అందరూ బాధ్యులు అవుతారు.